కలవకుర్తి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు విద్యానగర్ కాలనీలో బచన్ స్కూల్లో వద్ద భారీగా నిలిచిపోయాయి వర్షపు నీరు. కాలనీ ప్రజలు బయటికి రాకుండా రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వెంబడే కలవకుర్తి సీఐ నాగార్జున దగ్గరుండి పరిశీలించి సొంతంగా జేసీబీలతో నీటిని తొలగించి రాకపోకలకు ఇబ్బంది కాకుండా చూశారు. కలవకుర్తి సీఐ నాగార్జున ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు సురక్షితంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలని, వర్షాకాలంలో కరెంటు పోల్స్ ముట్టుకోవద్దని ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిందని, ఇంకా 3 రోజులు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒక చెరువును తలపించేలాగా 1వ వార్డులో వర్షపు నీరు నిలిచిందని, వాటర్ బయటకు వెళ్లే విధంగా జేసీబీతో త్రవ్వి వర్షపు నీరు కాలువలోకి వెళ్లే విధంగా చేయడం జరిగిందన్నారు. ప్రకటించింది. సో ఇంకా 3 రోజులు కూడా ఇలాంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో కలకుర్తిలో అక్కడక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న నీరు చాలా వరకు జామ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టుంటే చాలా వరకు కూడా ఇక్కడ ఈ వాటర్ ఫ్లోయింగ్ చూసుకున్నట్టు ఉంటే చాలా అక్కడ చాలా జామ్ అయింది. ఒక చెరువుని తప్పించేలా ఉంది ఈ వాటర్. సో అక్కడ జామ్ కాకుండా ఇక్కడ అధికారులు చాలా సీరియస్ గా వాటర్ ని పెద్దగా చేసే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ వాటర్ ని కొంచెం మనం ఈ మ్యాన్హోల్స్ అన్న ఇక్కడ ఉన్న ఏదైతే మనకు ఇదివరకు ఉన్న ఈ నాలా దగ్గర నుంచి వాటర్ ని బయటకు పంపిస్తుంటే అక్కడ తొందరగా వాటర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికి ఇళ్ల మధ్యలో నీళ్లు బాగా నిలవడంతో వాళ్ళు రాకపోకలు బంద్ అయిపోయినాయి. వాళ్ళకి కొంచెం బయటికి రావడానికి లోపలడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్నపిల్లలు అయితే మునిగిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికీ అక్కడ కరెంటు కానీ ఏదన్నా అలాంటివన్నీ కట్టేసి అంటే ఆపేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మన పోలీసు వారు కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ వాటర్ ని తగ్గించే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి కల్వకుర్తిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా ఈదురుగాలు కానీ ఉరుములతో కానీ చెట్లు పెద్ద చెట్లుగా ఇరిగే అవకాశం కానీ కరెంటు పోల్స్ కి దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా బయటికి జర్నీ చేసే ఆలోచన ఉంటే మానుకోండి. అట్లాగే ఇప్పటికే దొందుపి వాగు ఇట్లా లేదు. బచ్పన్ స్కూల్ కాడ ఉన్నాం. ఎడికి రారు, మీరు ఆడున్నారా? గుంత ముందల కొట్టించారు. ఇక్కడ మనము